ఫాస్ట్ ఫుడ్ అంటే బర్గర్ ఫ్రైస్ అనుకుంటాం కదా, కానీ ఒక బ్రాండ్ మాత్రం ఫాస్ట్ ఫుడ్ని హెల్దీలా అనిపించింది, సబ్వే. ఎర్లియర్ ఫాస్ట్ ఫుడ్ మార్కెట్ గుర్తుందా? బర్గర్స్, పిజ్జా అండ్ ఓన్లీ జంక్. మైండ్లో ఒక్కటే థాట్, ఫాస్ట్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు అన్హెల్దీ అని. సబ్వే ఒక గ్యాప్ నోటీస్ చేసింది, ఫాస్ట్ ఫుడ్ తినాలి కానీ గిల్ట్ ఉండకూడదు అని. అందుకే సబ్వే టేస్ట్ గురించి చెప్పలేదు, ఆఫర్స్ గురించి కూడా చెప్పలేదు, జస్ట్ ఒకటే వర్డ్ యూస్ చేసింది, ఈట్ ఫ్రెష్ అని. అండ్ దట్స్ ఇట్. కంప్లీట్ మార్కెట్ చేంజ్ అయింది. ఫ్రెష్ బ్రెడ్, ఫ్రెష్ వెజ్జీస్ అండ్ ఫ్రెష్ మీట్. ఫాస్ట్ ఫుడ్ కాదు, ఫ్రెష్ ఫుడ్ అని మైండ్లో ప్లాన్ చేసింది. ఇంకో స్మార్ట్ మూవ్ ఏంటో తెలుసా? బిల్డ్ యువర్ ఓన్ శాండ్విచ్ని అనౌన్స్ చేసింది. బ్రెడ్ మీరే సెలెక్ట్ చేస్తారు, వెజ్జీస్ మీరే సెలెక్ట్ చేస్తారు అండ్ సాస్ కూడా మీరే సెలెక్ట్ చేస్తారు. సో సైకాలజీ అనేది సింపుల్, ఇది జంక్ కాదు, నేను చూస్ చేసుకున్న ఫుడ్ అని ఫీల్ అవుతారు. కంట్రోల్డ్ ఫీలింగ్ ఈజ్ ఈక్వల్ టు గిల్ట్ ఫ్రీ ఈటింగ్. తర్వాత గేమ్ చేంజర్ వచ్చింది జారెడ్ స్టోరీ తర్వాత. సబ్వే క్యాలరీస్ చెప్పలేదు, న్యూట్రిషన్ చార్ట్స్ చూపించలేదు, దే షో ట్రాన్స్ఫర్మేషన్. వీడు చేస్తే నేను కూడా చేయలేనా అని ఆలోచించేలా చేశారు. రిజల్ట్, సబ్వే బర్గర్ బ్రాండ్ కాదు, పిజ్జా బ్రాండ్ కూడా కాదు, అది హెల్త్ కాన్షియస్ ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్. సబ్వేకి వెళ్ళడం అంటే స్మార్ట్ చాయిస్ అనే ఒక ఫీలింగ్, డైట్లో ఉన్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ అండ్ జంక్ తినడం లేదు అనే ఒక రిలీఫ్. లెసన్ సింపుల్ వాస్, స్ట్రాంగ్ బ్రాండ్స్ కేటగిరీలో కంప్లీట్ చేయరు, కేటగిరీని రీడిఫైన్ చేస్తారు. సబ్వే శాండ్విచ్ అమ్మలేదు, గిల్ట్ ఫ్రీ ఫాస్ట్ ఫుడ్ ఐడెంటిటీని అమ్మింది.